హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటిలెక్కనే మీకోసం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఆ వీడియో ఏంటంటే, గతంలో మనం మన ఛానల్లో ఒక 3 lakh రూపీస్ బడ్జెట్లో ఒక మంచి డీజే సెటప్ ఎట్లా సెట్ చేసుకోవాలనో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ సెటప్ మీరు సెట్ చేసుకోవాలంటే మీరే పోయి మార్కెట్లో పోయి ఆడోటి కొనుక్కోవాలని చెప్పిన ఉంటుంది. అట్లా కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొన్ని సెటప్లో కొన్ని షాప్లలో కొంచెం సామాన్ దొరకకపోవచ్చు. మీరే సామాన్ మొత్తం తిరిగి తెచ్చుకోవాలంటే కొంచెం మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో ఆ ప్రాబ్లం కాకుండా ఏం చేసినానంటే, మన హైదరాబాద్లో ఆర్ఆర్ క్యాబినెట్ ఓనర్ మాణికన్ రెడ్డి అన్నతోటి మాట్లాడి, అన్న ఇట్లా మన కస్టమర్స్కి ఇట్లా 3 lakh రూపీస్ డీజే సెటప్ అనేది డిజైన్ చేసిన. ఆ సెటప్ కావాలంటే మన వాళ్ళు సెట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. మీరు మనలో కోసం మంచిగా ఇది 3 lakh రూపీస్ బడ్జెట్లో సెటప్ సెట్ చేసి ఇవ్వాలన్నా అని చెప్పేసి మన ప్లాన్ ఆయనకు చెప్పిన ఉంటుంది. చెప్తే సరే ఆర్యన్ ఓకే చేస్తామని చెప్పేసి మనకి ఈ సెటప్ అనేది సెట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ క్యాబినెట్స్ మొత్తం అన్ననే ఇచ్చిండు డెమో కోసం. ఇంకా ఈ యాంప్లిఫైర్స్ కూడా అన్ననే ఇచ్చిండు డెమో కోసం. కొంచెం పాత యాంప్లిఫైర్లు ఉన్నాయి, ఇవి కొత్త మీకైతే బ్రాండ్ న్యూ వస్తాయి. సో ఇది మ్యాటరు. అయితే ఇట్లానే ఈ వీడియో నేను ఈ సేల్ అయ్యేటట్టు ఎందుకు చేస్తానంటే, గతంలో ఒకసారి మన వీడియోలో సెకండ్ హ్యాండ్ డీజే ఫర్ సేల్ అని చెప్పేసి ఒక వీడియో చేసిన ఉంటుంది. అప్పుడు చాలామంది అన్న సెటప్ ఉందా అని చాలామంది కాల్ చేసారు. ఎవరికి మనం ఇవ్వలేకపోయినాం, ఎందుకంటే అది ముందే సేల్ అయిపోయిన తర్వాత అందరు ఫోన్ చేసినా కానీ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మన వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంటారు. సో ఈసారి అట్లుండొద్దని చెప్పేసి కొత్తదే సెట్ చేయించేసిన. ఈ కొత్తది అయితే ఇక మీరు ఎన్నిసార్లు అయినా ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుడు తీసుకోబోడే ఉంటాడు. కావాలనుకో జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి అన్న. ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లు ఇస్తా, ఏమేమి ఐటమ్స్ వస్తాయో కూడా మీకు మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో. మీరు చూసుకొని మీకు కావాలంటే జెన్యూన్ బయర్స్ మాత్రమే, కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. 3 lakh రూపీస్లో డీజే సెటప్ అంటే నాకు తెలిసి చాలా తక్కువ ప్రైస్ ఇవ్వాలి. రేపు ఇప్పుడున్న ప్రైజ్లతో పోల్చుకుంటే 3 lakh రూపీస్ అనేది ఒక మంచి ప్రైజే. లేదు మీకు ఇట్లా కాదు, మాకు ఇంత బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్లో కావాలంటే ఒక సింగిల్ పిన్ 2 బేస్లు 2 టాప్లు అనేది 1,60,000 ఆ రేంజ్లో పడిపోతుంది. ఒక యాంప్లిఫైర్ క్రాస్ ఓవర్ మిక్సర్ తోటి అట్లా కావాలనుకున్నాను మీకు ఇస్తాం. ఓకే, ఇప్పుడు అది కథ. ఇప్పుడు మన సెటప్ విషయానికి వస్తే 4 బేస్లు 2 టాప్లు ఇంకా 2 హెచ్ఎఫ్ల కోసం 2 బార్లు వస్తాయి ఈ సెటప్లా. ఇంతకుముందు మనం ఆ పాత వీడియోలో చెప్పుకున్నట్టే 4 2000 watt బేస్ స్పీకర్స్ యూజ్ చేయడం జరిగింది. దస్కా బ్రాండ్ నుంచి 2000 watt స్పీకర్స్. ఇంకా క్యాబినెట్స్ వచ్చేసి మన ఎప్పట్లేగా రెగ్యులర్ స్కూప్ 4 feet స్కూప్ కాకుండా 3.5 హాక్ స్కూప్ మోడల్ చేపించడం జరిగింది. ఎందుకనంటే కొంచెం ఎయిర్ పాస్ అనేది తగ్గిపోయి కొంచెం పంచి కూడా హార్డ్గా పడుతుంటుంది. ఇట్లా మన వైబ్రేషన్ రాకుండా కొంచెం హార్డ్గా పడుతుంటే నీట్గా ఉంటుంది బేసు. ఇంకొచ్చేసి వైబ్రేషన్ కూడా ఉంటుంది, కానీ మొత్తం బూమింగ్ టైప్ రాకుండా హార్డ్గా పడుతుంది పంచ్. ఎందుకంటే బేస్ అనేది హార్డ్గా పడితేనే కొంచెం ఫీల్ అనేది మంచిగా ఉంటుంది. తక్కువ సౌండ్ వచ్చినా కానీ నీట్గా వచ్చింది ఒక బేసు కొంచెం మంచిగా ఉంటుంది. యాక్చువల్గా రెగ్యులర్ స్కూప్ 4 feet స్కూప్ కూడా బాగుంటుంది, కానీ సైజ్ కూడా తగ్గుతుంది. కొంచెం నాకైతే ఇది నచ్చిందని చెప్పేసి ఇది సెట్ చేయించిన. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, రైట్. అయితే టాప్స్ వచ్చేసి 2 mid సింగిల్ హెచ్ఎఫ్ టాపు. ఒక్కొక్క దాంట్లో మొత్తం కలిపి 4 మిడ్ స్పీకర్స్ వస్తాయి. ఇషికా 400 watt స్పీకర్స్. ఇంకా హెచ్ఎఫ్లు వచ్చేసి బీకే అకాస్టిక్ నుండి 100 watt హెచ్ఎఫ్స్. ఇవి మొత్తం 8 ఉంటాయి. మన పాత వీడియోలు చెప్పుకున్నట్టే 8 హెచ్ఎఫ్లు, 4 మిడ్లు, 4 బేస్లు. ఇవి మీకు ఈ సెటప్ ఈ మోడల్ వస్తుంది. ఇంతకుముందు రెడ్ కలర్లో చూపించినట్టు అప్పుడు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి పర్పుల్ కలర్ కొంచెం లేటెస్ట్ బాగుందని చెప్పేసి ఈ కలర్లో చేయించడం జరిగింది. మీకు సెటప్ మాత్రం ఇట్లా ఉంటుంది. దీనికి జాలీలు కూడా వస్తాయి. నేను ఇట్లా క్యాబినెట్ ఎట్లుంటుందో చూపించడానికే ఇట్లా జాలీలు లేకుండా సెట్ చేసి చూపిస్తున్నా మీకు డెమోలో. జాలీలు వస్తాయి. మీరు ఎట్లా కస్టమైజ్ మీరు నేమ్తో ఎట్లా కావాలన్నా డిజైన్ చేసిస్తాడు అన్న, రైట్. వచ్చేసి యాంప్లిఫైర్ విషయానికి వస్తే ఇవే మన యాంప్లిఫైర్స్. మొత్తం 3-way సిస్టమ్. బేస్కి ఒక యాంప్లిఫైర్, మిడ్కి హెచ్ఎఫ్కి సపరేటు అన్నీ 2-way కాదు 3-way ఇది. బేస్ కోసం ఎన్లాబ్స్ X7 యాంప్లిఫైర్ ఉంది. ఎన్లాబ్స్ X7 ఉంటుంది. ఇంకా మీరు ఆర్ఆర్ బ్రాండ్ నుంచి 6.0 యాంప్లిఫైర్ కూడా ఉంటుంది. ఈ రెండిట్లల్లో మీకు ఏది కావాలన్నా ఇచ్చేస్తాము. ఆర్ఆర్ 6.0 యాంప్ అనేది డైరెక్ట్ అన్న రాజరాజేశ్వరి అన్న వాళ్ళే కొత్తగా బ్రాండ్ స్టార్ట్ చేసాడు, కానీ సూపర్ ఉంది పర్ఫార్మెన్స్ కూడా యాంప్లిఫైర్స్ది. మీకు ఒకవేళ ఏది తీసుకున్నా, ఈ రెండిట్లలో ఏది తీసుకున్నా కానీ మీకు అన్కండిషనల్ 1 year వారంటీ. 1 year లోపల ఏమైనా కానీ మీకు డైరెక్ట్ ఏం అడగకుండా మంచి రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఏమన్నా ఛానల్ మొత్తంకే ఖరాబ్ అయినా కానీ కొత్త ఛానల్ వేసిస్తారు. మీ దగ్గర ఎటువంటి రూపాయి ఛార్జ్ చేయరు.
సర్వీస్ సెంటర్ కూడా మన హైదరాబాద్లో ఉంది. ఇవాళ వస్తే మీరు రేపు 2 డేస్లో 1 డేనే ఇక తక్కువ చిన్న ప్రాబ్లం అయితే ఎమ్మటే చేసి ఇచ్చేస్తారు, మీకు ప్రాబ్లం ఏముండదు. సో ఇది మన బేస్ యాంప్లిఫైయర్. మిడ్స్కి వచ్చేసి ఎన్లాబ్స్ X2 యాంప్లిఫైయర్ యూజ్ చేయడం జరుగుతుంది. 400 వాట్ స్పీకర్స్ కాబట్టి మన 2000 వాట్ యాంప్లిఫైయర్ ఇది. పర్ ఛానల్ 1000 వాట్ వస్తుంది. ఒక ఛానల్కి రెండు మిడ్స్, ఒక ఛానల్కి 2 మిడ్స్ యూజ్ చేస్తున్నాం. ఈ హెచ్ఎఫ్ కోసం ఎరాన్స్ 6000 యాంప్లిఫైయర్, 8 హెచ్ఎఫ్లు కదా, 4 హెచ్ఎఫ్లు ఒక ఛానల్కి, 4 హెచ్ఎఫ్లు ఒక ఛానల్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో 4 ohms ఆపరేషన్ ఉంటుంది, 2 ohms ఆపరేషన్ ఉండదు కాబట్టి హెచ్ఎఫ్లని సిరీస్ ప్యారలల్ చేసి దాని నెట్వర్క్స్ ఏముండవు, మనం డైరెక్ట్ ఇచ్చేస్తాం ఎప్పుడైనా సరే. ఎందుకంటే నెట్వర్క్ అయినా ప్యాసివ్ క్రాస్ ఓవరే డైరెక్ట్ ఇక్కడ నుంచి 3-way హెచ్ఎఫ్ హై నుంచి తీసుకుంటున్నాం కనెక్షన్. నెట్వర్క్స్ ఏం యూజ్ చేయలే, సిరీస్ ప్యారలల్ చేసి మనం 4 హెచ్ఎఫ్లో ఒక ఛానల్, 4 హెచ్ఎఫ్లో ఒక ఛానల్ కనెక్ట్ చేసినాం. ఇంకా క్రాస్ ఓవర్ విషయానికి వస్తే ఎన్ఎక్స్ ఆడియో క్రాస్ ఓవర్, అనలాగ్ క్రాస్ ఓవర్. ఇది నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే దీనికి మంచిగా తక్కువ రేట్లో వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకోటి ఫ్రీక్వెన్సీ నాబ్స్ ఉన్నాయి, మంచిగా వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఇంకా ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి, ఇది ట్యూనింగ్ చేసుకోవడానికి మస్తు సెట్ అవుతుంది. సో అందుకే నేను ఇది రికమెండ్ చేస్తున్నా. మీకు ఇది కాదారంటే తారస్ అవి చిన్న వేరే ఉంటాయి, అవి తీసేసుకోవచ్చు. మిక్సర్ వచ్చేసి ఎరాన్స్ ఇండియా బ్రాండ్ న్యూ ఎరాన్స్ ఇండియా 3 ఛానల్ డీజే మిక్సర్. ఇది మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్, మంచి క్వాలిటీ ఉంటుంది, క్లారిటీ అవుట్ కూడా ఉంటుంది. ఇది మిక్సరు మీకు ఒక 3 యాంప్లిఫైయర్లు, క్రాస్ ఓవర్, ఒక మిక్సర్, ఫుల్ డీజే సెటప్ అండ్ దీనికి సంబంధించిన ఫుల్ వైరింగ్, XLRs, ఆక్స్ కేబుల్, అవుట్ కేబుల్స్ మొత్తం అన్నీ మీకు మొత్తం కలిపి ఈ 3 lakh రూపీస్లో ఇచ్చేస్తాం. మొత్తం 3 lakhs రూపీస్. లేదు సింగిల్ పిన్ కావాలంటే 1,60,000 రూపీస్లో సింగిల్ పిన్ సెటప్, అంటే 2 బేస్ 2 టాప్ వస్తాయి, ఒక యాంప్లిఫైయర్ వస్తుంది. ఒకటే యాంప్లిఫైయర్ ఒక ఛానల్కి బేస్లో, ఒక ఛానల్కి టాప్లు, అది 2-way వస్తుంది. ఇంకా మీరు టాప్స్ వచ్చేసి ఇవి 2 టాప్లు 2 బార్లు ఉన్నాయి కదా, అట్లా కాదు లేదు 4 టాప్లే కావాలని అంటే కూడా మీకు ఇస్తాడు. కాకపోతే ఇంకా 20,000 ఎక్స్ట్రా అవుతాయి. అప్పుడు మీకు 2-way వస్తుంది సెటప్ అనేది. ఇట్లా 3-way కాకుండా 2 యాంప్లిఫైర్లు వస్తాయి, 2-way వస్తుంది. అట్లా లేదు 3-way కావాలంటే ఇక దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇదైతే 3 lakh రూపీస్ డీజే సెటప్. నేను ఇంత గతంలో వీడియో చెప్పినట్టు. కావాలంటే కాల్ చేయండి, జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి అన్న, వేరే వాళ్ళు కాల్ చేయక కొంచెం టైంపాస్ చేయడానికి కాల్ చేయకండి ప్లీజ్. ఈ సెటప్ కావాలంటే మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టేస్తే అయిపోతుంది. మన తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే మన హైదరాబాద్లో ఆర్ఆర్ రాజరాజేశ్వరి షాప్ ఉన్నది, హైదరాబాద్లో ఉంది షాపు. మీకు కాల్ చేసి అడ్రస్ అన్నీ పెట్టేస్తాం, లొకేషన్ పెట్టేస్తాం, వచ్చేసేయచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకైతే విజయవాడలో షాప్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ కావచ్చు. సో ఈ సెటప్కి సంబంధించిన సౌండ్ చెక్ వీడియో మీరు షార్ట్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఆ షార్ట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడికి వెళ్ళి మీరు దీని సౌండ్ చెక్ విని, సౌండ్ క్వాలిటీ విని మీరు డిసైడ్ కావచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. బాగా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా చేస్తా. సో బాయ్.